హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎవ్రీ పర్సన్ కి ఇంపార్టెంట్. మనం ఇన్కమ్ స్టార్ట్ చేశాక ఒక ఫ్యాన్సీ మొబైల్ని కానీ, ఫ్యాన్సీ బైక్ కానీ, కార్ కానీ, హౌస్ కానీ లోన్లో తీసుకోవడం కంటే ముందు మనం హెల్త్ ఇన్సూరెన్స్ని తీసుకోవాలి. ఈవెన్ డైరెక్ట్ మనీ ఫుల్ పేమెంట్ చేసుకొని కానీ, లేదంటే ఈఎంఐలో కానీ మనం తీసుకోవచ్చు. సో ఫస్ట్ సపోజ్కి మోస్ట్ ఆఫ్ ద జాబ్ హోల్డర్స్ హెల్త్ ఇన్సూరెన్స్ని పర్సనల్గా మెయింటైన్ చేయరు, ఎందుకంటే కంపెనీస్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తాయి కాబట్టి. సో మనం ఎగ్జిట్ అయిపోయినా, లేదంటే కంపెనీ మనం ఎగ్జిట్ చేసినా కానీ మన దగ్గర పాలసీ అనేది కంటిన్యూ అవ్వదు. సో నెక్స్ట్ జాబ్లో జాయిన్ అయ్యేంత వరకు మన దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ ఉండదు. ఆ గ్యాప్లో మనకు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యేటైతే మన సేవింగ్స్ అన్ని వేస్ట్ అయిపోతాయి, లేదంటే హ్యాండ్ లోన్ కానీ పర్సనల్ లోన్ కానీ తీసుకోవాల్సి వస్తుంది. సో ఆ టైంలో మన ఉన్న సేవింగ్స్ అన్ని వేస్ట్ అయిపోతాయి, లోన్ వల్ల బర్డెన్ కూడా అవుతుంది. సో మన దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ పర్సనల్గా ఉంటే మన సేవింగ్స్ అన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. కొంతమంది ఇది వేస్ట్, యూజ్లెస్, స్కామ్ అని చెప్పేసి దీన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. సడన్గా హాస్పిటలైజేషన్ అవసరమైనప్పుడు హ్యూజ్ మనీ వేస్ట్ అయిపోతుంది. కొంతమంది కొన్ని రోజులు దాన్ని పేమెంట్ చేస్తూ మధ్యలో స్టాప్ చేస్తారు. స్టాప్ చేసిన తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, లేదంటే ఏదైనా యాక్సిడెంట్ అయితే జరిగింది అనుకోండి, అప్పటి వరకు పేమెంట్ చేసిన పేమెంట్స్ అన్ని వేస్ట్ అయిపోతాయి, మన సేవింగ్స్ అన్ని వేస్ట్ అయిపోతాయి. సో మనం త్రూఅవుట్ ద లైఫ్ మనం సేవింగ్ చేసిన అమౌంట్ ఒక్క హాస్పిటల్ బిల్లో కూడా వేస్ట్ అయిపోవచ్చు. సో మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల మన వెల్త్ సేవింగ్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. సో మనం డైలీ లైఫ్లో చాలా అమౌంట్ని వేస్ట్ చేస్తూ ఉంటాం మనం. సో బ్యాడ్ హ్యాబిట్స్కే అనుకోండి, లేదంటే రెస్టారెంట్స్లో అనుకోండి, సో లేదంటే మనము ఆఫర్స్ వచ్చినాయని చెప్పేసి అన్వాంటెడ్గా ఏదేదో కొనేస్తూ ఉంటాం మనం. సో ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ ద మనీ, సో కొంచెం అమౌంట్ మనము ఇక్కడ అమౌంట్ని స్పెండ్ చేసినట్టయితే మన సేవింగ్స్ అనేది మనము కంపల్సరీగా మనము ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం.